ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది, కిచెన్లో కొన్ని పనులు అయ్యాయి, లంచ్కి ఇంకా టైం ఉంది కదా. సో కొంచెం సేపు ఇన్స్టాగ్రామ్ చూసి రీల్స్ చూద్దాము. రీల్స్ చూసి ఆ తర్వాత వెళ్ళి మిగిలిన పనులు చేద్దాం. వీళ్ళు కామెడీ బాగా చేస్తారు కదా. అరే ఈ శారీ ఎంత బాగుందో, షేర్ చేయాలి. భలే ఉన్నాయి బ్లౌజ్ డిజైన్స్. ఇంత టైం ఎలా ఉంటుందమ్మా వీళ్ళకి. వీళ్ళ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూద్దాం ఇంకా ఏం రీల్స్ ఉన్నాయో. భలే చేస్తున్నారు కదా. ఏ అమ్మాయి వైజాగా? ఓహో. అరే ఈ నల్ల పూసలు చాలా బాగున్నాయి, ఎంత అడుగుదాం. భలే ఉన్నాయి కదా. అరే మీరు కట్టే శారీ సూపర్గా ఉంటాయి, అసలు ఎక్కడ ఉంటుంది కానీ. అయ్యో లంచ్ టైం అయిపోయింది, 2 అయిపోయిందా? షో ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా? ఆ రోజు జరుగుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. ఈరోజు వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో వీలైనంత మందికి షేర్ చేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. అండ్ వీడియోని ఫర్దర్గా కంటిన్యూ చేయడానికి ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? నేను ప్రీవియస్గా కొన్ని బ్లాగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఆల్రెడీ చేసి ఉన్నాను. సో ఆ వీడియోస్ ఒకసారి చూడండి, మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియో టాపిక్లోకి వస్తే, సోషల్ మీడియా అనేది మనందరి లైఫ్లో ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది అనేది నేను సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. మనం చాలా రకాల యాప్స్ని అయితే యూజ్ చేస్తున్నాం. ఎక్కువగా ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. నేను కూడా మీతో కనెక్ట్ అవుతున్నది ఒక సోషల్ మీడియా యాప్ ద్వారానే, యూట్యూబ్ ద్వారానే నేను మీతో కనెక్ట్ అవుతున్నాను కదా. ఈ యాప్స్లో మెయిన్గా ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాము, ఇన్ఫర్మేషన్ని తీసుకుంటున్నాము. చాలామంది బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ గ్రోత్ కోసం, మార్కెటింగ్ కోసం యూజ్ చేస్తున్నారు. కొంతమంది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నారు. అండ్ ఎర్నింగ్ కోసం కూడా ఈ యాప్స్ని యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ షాపింగ్ కూడా చేస్తున్నాం కదా. ఇన్స్టాగ్రామ్లో చాలామంది షాప్ చేసే ఉంటారు కదా. సో ఇలా మనం చాలా రకాలుగా ఈ యాప్స్ని అయితే యూజ్ చేస్తున్నాం. అండ్ ఎక్కువ శాతం యూజ్ చేస్తున్నది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాం. ఇంతవరకు బాగానే ఉందండి. బట్ యాప్స్ ఎప్పుడు మన కంట్రోల్లో ఉన్నప్పుడు బాగుంటుంది. యాప్స్ కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతున్నాము అనే స్టేజ్ వచ్చినప్పుడు మనం కొన్ని టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి, వాటి కంట్రోల్లోకి మనం వెళ్లకుండా ఉండడానికి. ఎగ్జాంపుల్ చెప్తాను. 5 minutes మాత్రమే ఇన్స్టాగ్రామ్ చూద్దామని ఓపెన్ చేసిన స్టూడెంట్స్, హోమ్ మేకర్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ చాలా మంది ఉంటాము. ఓపెన్ చేసి 5 minutes చూద్దాము, కొంచెం రిలాక్స్ అవ్వడానికి అని అనుకుంటాం. బట్ 1 hour 2 hours ఒకే దగ్గర కూర్చొని అలా వీడియోస్ చూస్తుండిపోయి టైం వేస్ట్ అవుతుంది అని ఫీల్ అవుతాం చూడండి. అదే యాప్ కంట్రోల్లోకి మనం వెళ్ళిపోవడం అని నాకు అనిపిస్తుంది. సో యాప్స్ మనల్ని కంట్రోల్ చేస్తున్నాయి, ఆ స్టేజ్లో మీరు ఉన్నారనంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ అయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో అసలు మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారో ఎలా చెక్ చేసుకోవాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇప్పుడైతే స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే టాప్ రైట్ కార్నర్లో 3 lines ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే చాలా ఆప్షన్స్ వస్తాయి. అందులో యువర్ యాక్టివిటీ సెలెక్ట్ చేస్తే ఏం లైక్ చేశారు, ఏం పోస్ట్ చేశారు, అండ్ అందులోనే టైం స్పెండ్ కూడా ఉంటుంది. ఆర్ఎల్స్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, టైం మేనేజ్మెంట్ అని ఉంటుంది. డైరెక్ట్గా మీరు దాని మీద క్లిక్ చేసి కూడా మీరు డైలీ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు యూట్యూబ్లో అనేది చెక్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అనేది చెక్ చేయొచ్చు. నాది చూస్తున్నారు కదా, డైలీ యావరేజ్ 5 minutes మాత్రమే ఉంది. ఇంతకుముందు 1 hour అలా చూసేదాన్ని. బట్ ఈ సెట్టింగ్స్ చేసుకున్న తర్వాత తగ్గిందనమాట. మేనేజ్ యువర్ టైం అని 3 options ఉన్నాయి కదా. ఫస్ట్ వన్ బ్రేక్ రిమైండర్, అంటే ఎవ్రీ 10 minutesకి మనకి పాపప్లా వస్తుంది అనమాట. మీరు 10 minutes టైం స్పెండ్ చేశారు, ఇట్స్ టైమ్ టు టేక్ బ్రేక్, అలా ఆ కైండ్ ఆఫ్ రిమైండర్ ఒకటే వస్తుంది. మీరు అది అడ్జస్ట్ చేసుకోవచ్చు 10-20 minutes అలా. సెకండ్ ఆప్షన్ డే లిమిట్, పర్ డే మీరు ఇన్స్టాగ్రామ్లో ఎంత టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు. సపోజ్ మీరు 1 hour స్పెండ్ చేస్తున్నారు అంటే రెడ్యూస్ టు 30 minutes, అలా కొంచెం 15 minutesకి తీసుకొని రండి. మీకు ఆఫ్లో ఉంటుంది, ఇది మీరు సెట్ చేసుకోవాలన్నమాట 15 minutesకి. అండ్ క్వైట్ మోడ్, ఇది చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఇందులో టైము అండ్ డేస్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ టైంలో నోటిఫికేషన్స్ అనేవి రావు. మనకి ఎవరైనా మెసేజ్ చేసినా కూడా వాళ్ళకి తెలుస్తుంది మనది క్వైట్ మోడ్లో ఉంది అని చెప్పి. బిజినెస్ చేసేవాళ్ళు దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. మీరు ఇన్స్టాగ్రామ్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు అండ్ డే లిమిట్ ఎంతగా పెట్టుకున్నారు, అంటే ఈ వీడియో చూసిన తర్వాత డే లిమిట్ ఎంతగా పెట్టుకున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ సెట్టింగ్స్ చేసుకోవడం ద్వారా మీరు క్వాలిటీ టైంని ఇన్స్టాగ్రామ్లో స్పెండ్ చేయొచ్చు. 15 minutes కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఇలా మనకి ఒక అలర్ట్ వస్తుందండి. ఇక్కడ మనకి కొంచెం డిసిప్లిన్ ఉండాలి. ఈ అలర్ట్ని ఇగ్నోర్ కానీ లేదా ఇంకొక 5 minutes యూజ్ చేసుకునేలా ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం లాంటివి చేయకుండా మీరు పెట్టుకున్న డే లిమిట్ని ఫాలో అవడానికి ట్రై చేయండి. ఇలాంటి సెట్టింగ్స్ రిమైనింగ్ యాప్స్లో కూడా ఉంటాయి. యూట్యూబ్లో ఎలా ఉంటుంది అనేది క్విక్గా చూపిస్తాను, చూసేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత కింద 5 icons ఉన్నాయి కదా, రైట్ సైడ్ కార్నర్లో ఉన్న యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఇలా ఓపెన్ అవుతుంది.
టాప్ రైట్ కార్నర్లో సెట్టింగ్ సింబల్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అందులో మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి. అందులో సెలెక్ట్ జనరల్, ఇందులో రిమైండ్ మీ టు టేక్ ఏ బ్రేక్ అని ఉంది కదా, అక్కడ మనం టైం సెట్ చేసుకోవచ్చు. 30 minutes, 1 hour అలా మనం టైంని పెట్టుకోవచ్చు. నేనైతే మినిమం 1 hour పెడతానండి, బికాజ్ లాంగ్ వీడియోస్ చూస్తాను. కిచెన్లో వర్క్ చేస్తున్నంతసేపు ఏమైనా లాంగ్ వీడియోస్ చూస్తూ కిచెన్లో పని చేస్తాను అనమాట. సెకండ్ ఆప్షన్లో బెడ్ టైమ్ని సెట్ చేసుకోవచ్చు. నైట్ 11 o'clock నుండి మార్నింగ్ 5 లేదా నైట్ 9 o'clock నుండి మార్నింగ్ 6 ఇలా మన ఇష్టం అనమాట. మీ టైమింగ్స్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మొబైల్లోనే మనకి బెడ్ టైమ్ అనే ఆప్షన్ సెపరేట్గా ఉంటుంది. సేమ్ అదే టైమింగ్స్ ఇక్కడ కూడా అప్లికేబుల్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాము, లేకపోతే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఈ యాప్కి పర్టికులర్గా మీరు టైమింగ్స్ అనేవి మెన్షన్ చేయొచ్చు. అండ్ ఇందులో కూడా మీరు ఎంత టైంని స్పెండ్ చేస్తున్నారు అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అండి. జస్ట్ ఒక ట్రాక్ ఉంటుంది కదా, మీరు ఎంత టైంని స్పెండ్ చేస్తున్నారు ఈ యాప్స్లో అనేది మీకు తెలుస్తుంది. అందుకే ఇది కూడా చూపిస్తున్నాను. ఫేస్బుక్లో కూడా ఉంటుందండి. సేమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు యువర్ యాక్టివిటీ అని చెప్పి ఉంటుంది, మీరు చెక్ చేయొచ్చు. సైడ్లో నేను మీకు చూపిస్తాను. ఇలా ప్రతి యాప్లోని ఉంటుందన్నమాట. షాపింగ్ యాప్స్లో మోస్ట్లీ ఉండకపోవచ్చు, లైక్ అమెజాన్, మింత్రా, ఫ్లిప్కార్ట్. వీటికి కూడా ఎలా సెట్ చేసుకోవాలి, బికాస్ మనం ఏదైనా చూద్దాము అని అమెజాన్ ఓపెన్ చేస్తాము, రికమెండేషన్స్లో చాలా వస్తాయి, అరే ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి అలా చూసుకుంటూ కార్ట్లోకి యాడ్ చేసుకుంటూనే ఉంటాము. మనకి తెలియకుండానే చాలా టైం అనేది అందులో స్పెండ్ చేస్తామన్నమాట. సో వాటికి కూడా మనం మొబైల్లోనే ఒక సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు. అది కూడా నేను మీకు చూపిస్తాను. మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే అందులో డిజిటల్ వెల్బీయింగ్ అండ్ పేరెంటల్ కంట్రోల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ అన్నిట్లోనే ఈ ఆప్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇందులో మనకి ఇక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి. యాప్ లిమిట్స్, పర్టికులర్ యాప్కి, సపోజ్ నేను అమెజాన్కి ఎగ్జాంపుల్గా పెట్టాను 30 minutes, లేదా ఫేస్బుక్ తీసుకుంటే అది 30 minutes. అలా ఈచ్ యాప్కి మీరు టైమింగ్ అనేది ఇక్కడ నుండే సెట్ చేసుకోవచ్చు. ఆ పర్టికులర్ టైంలో నోటిఫికేషన్స్ ఆన్లో ఉండాలా ఆఫ్లో ఉండాలనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ ఈస్ బెడ్ టైం. మీ రొటీన్ బట్టి మీరు పర్టికులర్ టైమింగ్స్ని సెట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. స్టార్ట్ టైం అండ్ ఎండ్ టైం ఈ రెండు ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్కి నైట్ 11 o'clock నుండి మార్నింగ్ 7 లేదా నైట్ 9 o'clock నుండి మార్నింగ్ 5 ఇలా మీరు సెట్ చేసుకోవచ్చు. ఈ టైమింగ్స్లో మీరు మొబైల్ ఆన్ చేస్తే మీకు అక్కడ పాపప్ వస్తుంది అనమాట, దిస్ ఈజ్ యువర్ బెడ్ టైం అని చెప్పి. దాన్ని మీరు ఇగ్నోర్ చేసి కూడా మొబైల్ యూజ్ చేయొచ్చు, బట్ ఇది ఒక జెంటిల్ రిమైండర్లా మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫోకస్ మోడ్. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ ఫోకస్ మోడ్లో ఏంటంటే ఏ యాప్స్ మనకి డిస్ట్రాక్టింగ్గా ఉంటాయో యాప్స్ అన్నీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. లైక్ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, అమెజాన్, ఫేస్బుక్, ఏవైతే మనం ఎక్కువగా యూజ్ చేస్తామో ఆ యాప్స్ అన్నిటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టు పర్టికులర్ టైంని, డేస్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ టైంలో ఆ డేస్లో మనం యాప్స్ ఓపెన్ చేసామనుకోండి, మనకి ఫోకస్ మోడ్ ఈజ్ ఆన్ అని ఉంటుంది. అండ్ అక్కడ మనకి 2 ఆప్షన్స్ వస్తాయి. ఓకే అని అంటే మనం ఓపెన్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఇంకొకటి యూజ్ ద యాప్ ఫర్ 5 minutes అని ఉంటుంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ 2 ఆప్షన్స్లో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఆ యాప్ని మీరు 5 minutes మాత్రమే యూజ్ చేయొచ్చు, తర్వాత అది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, యూట్యూబ్ నేను ఓపెన్ చేయగానే ఇలా 2 ఆప్షన్స్ వస్తాయి, యూజ్ యాప్ ఫర్ 5 minutes ఆర్ ఓకే అని. ఓకే అని కొట్టాను అనుకుంటే ఓపెన్ అవ్వదు. యూజ్ యాప్ ఫర్ 5 minutes అని అంటే అప్పుడు యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. రిలాక్స్ అవ్వడం కోసం యాప్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారంటే రీల్స్, షార్ట్స్ కన్నా ప్రిఫర్ లాంగ్ వీడియోస్ అనుకోండి. వన్స్ వీడియో కంప్లీట్ అవ్వగానే వీడియో అయిపోయింది, నెక్స్ట్ మన పని మనం కంటిన్యూ చేసుకోవాలనే ఒక చిన్న అలర్ట్ మైండ్కి వస్తుంది. అండ్ సమ్టైమ్స్ మనం పని చేసుకుంటూ కూడా వీడియోస్ అనేవి చూడొచ్చు. అదే రీల్స్ ఆర్ షార్ట్స్ అనుకోండి, ఎండ్లెస్గా ఉంటాయి అండ్ మనం ఒక దగ్గర కూర్చుని పోవాల్సి వస్తుంది. యాప్స్ని క్లోజ్ చేసేయమని, డిలీట్ చేసేయమని అని అయితే నేను చెప్పను, బికాస్ నేను కూడా యూజ్ చేస్తున్నాను. చాలామంది యూజ్ చేయాలనే అనుకుంటాము, బట్ నేను చెప్పినట్టు అవన్నీ మన కంట్రోల్లో ఉండేలా మనం యూజ్ చేసుకోవాలన్నమాట. సో ఈ సెట్టింగ్స్ అనేవి మీకు ఎంతో కొంత హెల్ప్ అయ్యాయి. మీ టైంని వేస్ట్ చేయకుండా దాన్ని ఇంకొక దగ్గర ఎక్కడైనా ఆ టైంని మనం స్పెండ్ చేసి స్కిల్ని డెవలప్ చేసుకునేలా, లేదా ఇంట్లో పనులు ఏమైనా చేసుకునేలా, పిల్లలతో టైం స్పెండ్ చేసేలా, ఇలా మనకి ఇంకెక్కడైనా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియోని అయితే షేర్ చేశాను. ఖచ్చితంగా మీకు ఇది యూజ్ అయింది అని అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.